బొబ్బర్లతో ఎప్పుడైనా దోసలు వేసుకున్నారా? చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? చాలా బావుంటాయండి. ఎప్పుడూ ఒకే రకంగా టిఫిన్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. నైట్ ఒక గ్లాసు బొబ్బర్లు, హాఫ్ గ్లాస్ రైస్ వేసుకొని నానబెట్టుకున్నాను. బాగా వాష్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని దోసలు రుబ్బు ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం దోసలు ఎలా వేసుకుంటామో అలాగ పల్చగా కావాలంటే ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయన్నమాట. పైన కొంచెం ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు దోస అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే వెరైటీగా తిన్నట్లు ఉంటుంది టిఫిన్ కూడాను. ఎప్పుడు ఒకటే రకంగా ఇడ్లీ, దోస అని కాకుండా ఇలా బొబ్బర్లతో కానీ, పెసలతో అందరూ వేసుకుంటారు పెసరట్లు. సో, ఇలా నేను బొబ్బర్లతో అయితే ట్రై చేశానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.